హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోళ్ళకు పెట్టే డ్రింకర్స్ తొట్టిని మనం ఏ విధంగా సొంతంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పార్సిల్ వచ్చిన అట్టపెట్టితో చేశాను ఫ్రెండ్స్. ఈ 3 తొట్లు చేశాను. ఎలా చేసిన ఈ వీడియోలో చూద్దాము. ఈ సిమెంట్ తొట్టి చేయడానికి ఇది ప్లాస్టిక్ వచ్చేసి ఇది పీచుబెట్ అయింది ఫ్రెండ్స్. ఈ 2-3 ఉన్నాయి మా ఇంట్లో. అట్టపెట్టి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పార్సిల్ వచ్చింది. ఈ 2 నేను అసలు ఏ ఐటమ్ కొనలేదు, ఒక సిమెంట్ మాత్రమే కొన్నాను. ఒక సిమెంట్ ఒకటే 1.5 kg తీసుకొచ్చాను, మిగతా ఇవి కొన్న ఐటమ్స్ కాదు. ఫస్ట్ ఇసుక 2 kg 2.5 kg తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో మనం తెచ్చుకున్న 1.5 kg సిమెంట్ కలిపేసి మొత్తం కలిపేసాను నేను. ఫస్ట్ దీన్ని చేతితో కలుపుకొని తర్వాత ఇందులో వాటర్ పోసి మిక్స్ చేయాలి. వాటర్ ఎక్కువ పోసి మరి లూజ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సిమెంట్ మిశ్రమాన్ని ఫస్ట్ కింద టిష్యూ పేపర్ వేయాలి, లేదంటే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు. దానిపైన ఈ అట్ట పెట్టి సగం కన్నా ఎక్కువగా ఫిల్ చేయాలి. సిమెంట్ ని ఫిల్ చేసి ఇలా ప్లాస్టిక్ దాన్ని తీసుకుని ప్రెస్ చేయాలి. అటు ఇటు షేక్ చేస్తే ప్రెస్ చేయాలి. లోపలికల్లా వెళ్తుంది. అప్పుడు లోపల ఉన్న బబుల్స్ ఉంటే ఈజీగా పోతాయి, లేదంటే గుంటలాగా పడి మళ్ళా వెంటనే ఇరిగిపోతాయి తొట్లు. ఇలా ప్రెస్ చేసినాక ఇది మళ్ళీ పైకి రాకుండా ఉండడానికి వాటర్ పోయాలి, లేదంటే ఇలా కొంచెం లైట్గా పైకి వచ్చి ఎడబెడ అటు ఇటు వంగిపోయి సరైన షేపులు రావు. లోపల ఒక 10 minutes అలాగే ఉంచేసి 10 minutes తర్వాత చుట్టూతో ఉన్న అట్టముక్కని అలాగా 2 చేతులతో పట్టుకుని పైకి లేపేయాలి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్స్. మిగతా 2 తొట్లు కూడా ఇలాగే చేయాలి. అట్టపెట్టి సిమెంట్ వేసి సేమ్ చేయడమే. ఇంత ముందున్న తొట్లు కూడా నేనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్, డ్రింకర్స్. నేను అసలు ఈ తొట్లు అయితే బయట కొన్నాను, ఎందుకంటే ఇవి మన సొంతంగా చేతిలో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఈ సెలవు రోజుల్లో ఒక 1/2 hour పాటు అలా టైం స్పెండ్ చేస్తే చాలు, పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇదివరకు చేసిన తొట్లు కొన్నేమో పాకుడు పెట్టేసి కొన్నేమో సైడ్ అంతా ఇరిగిపోయి అలా ఉన్నాయి. కోళ్ళు అటు ఇటు పడేస్తాయి కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు 3 తొట్లు చేస్తున్నాం ఈ బ్రేడర్లకి పెడడానికి. చిన్నపిల్లలకి అయితే ఈ సెట్ అవ్వు, వాటికి మళ్ళీ వేరే చేయాలి తర్వాత. ఏమంత కష్టమైన ప్రాసెస్ కాదు, కానీ సిమెంట్ పండుగలకి అయితే మాత్రం చేతులతో కలుపుతూ ఇబ్బంది అయిపోద్ది. అందుకే చాలా మంది టాపీ వాడతారు. నా దగ్గర టాపీ లేదు, నాకు ఇంకా చేతితోనే చేయక తప్పలేదు. ఇది చూడండి, లైట్గా వాటర్ ఎక్కువ అయిపోయింది, అందుకే పైన ఇసుకేస్తున్నాను వాటర్ పీల్చుకుంటాయని. అయిపోయినాయి 3 తొట్లు అయిపోయినాయి. ఇదే లాస్ట్ తొట్టి, ఇది కూడా పీకేస్తున్నాను. ఓకే, ఫైనల్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. నేనైతే ఇదివరకు తొట్లు చేసేవాడిని, కానీ చిన్న చేసేవాడిని. ఈ సైజు కూడా చేసేవాడిని కాదు. ఈ బ్రేడర్స్ కావాలని ఈ తొట్లు చేశాను. ఈ ఫైనల్గా ఎలా వచ్చినాయో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా 1 day తర్వాత ఎలా వచ్చినాయి. ఇది వాటర్తో తడిపాను, వాటర్ పోసి పెట్టాను వీటిని పొద్దున్నే. మనం ఇది సిమెంట్ ప్లేట్ మీద వేసాం కాబట్టి కింద కూడా స్ట్రక్చరు సమానంగా వచ్చింది. పైన ఇది ఇలా ఉంది. మనం కొన్న సిమెంట్ ఒకటే కాబట్టి జస్ట్ 50 rupees అయిపోయింది. అంతా వేస్టేజ్తోనే చేశాను, ఏది పనికొచ్చేది కాదు. ఇది చూడండి, ఇది కొంచెం వాటర్ ఎక్కువ అయిందని పైన ఇసుకేస్తే ఇలా ఇసుకగా కనపడుతుంది. ఈవెన్ ఫ్రెండ్స్, ఇది స్వీట్ బాక్స్తో చేసిన తొట్టి. ఇది పాత తొట్లు చెప్పే కదా చిన్నగా చేశానని, అది చిక్స్ కోసం. ఇది వచ్చేసి 2.25 థమ్స్అప్ బాటిల్ దాంతో చేసింది. ఇదేమో ఏదో మామూలు ప్లాస్టిక్ దాంతో చేసింది. చూడండి ఇప్పుడు చేసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్. ఇదైతే మరి చిన్న అట్టపెట్టెలతో అప్పుడు ఊరినే ట్రై చేసింది. లోపల ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి చేసాము. ఇది అంటే చిక్స్ కోసం చేసిందే. ఇది కూడా ఫస్ట్ టైం కదా, పసుపు నీళ్ళు పోసి పెడుతున్నాను అన్ని కోళ్ళకి. పసుపును విమరాలు కలిపి పెడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.